హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్ గురించి చాలా వరకు అడుగుతున్నారు కాబట్టి చేయాల్సి వస్తుంది. దాదాపుగా అందరికి తెలిసి ఉంటుంది అనుకున్నాను. సో అయితే డిలే అయింది కదా అనే ఉద్దేశంలో నేను కూడా వీడియో చేయడానికి కొంచెం వెనకడుగు వేసాను అనమాట. సో కాకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి మనకు ఇక్కడ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి పబ్లిక్ నోటీస్ అనేది మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి రావడం జరిగింది ఫిట్ ఇండియాకి సంబంధించి. సో అందరినీ ఫిట్గా ఉంచాలని చెప్పేసి ఎక్కువగా స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులను ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం అనేది జరుపుతూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించినటువంటి స్పోర్ట్స్కు సంబంధించినటువంటి క్విజ్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తూ ఇక్కడ ప్రైజ్ మనీ కూడా క్రోర్స్లలో ఉంటుందన్నమాట. టోటల్గా మొత్తం ప్రైజ్ మనీ వచ్చేసి నేషనల్ లెవెల్ వరకు చూసినట్లయితే. సో కాకపోతే ఇక్కడ మనము మరి ఏంటి ఏం కదా అనేది మనకు క్లియర్గా 2022కు సంబంధించినటువంటి మరి ఈ ప్రిలిమినరీ రౌండ్ సంబంధించినటువంటి ఈ ఫిట్ ఇండియా క్విజ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే కింద ఇచ్చాడు. సో మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ టెస్ట్ మనకు ఆన్లైన్లో జరుగుతుందన్నమాట. మోడ్ ఆఫ్ టెస్ట్ చూసినట్లయితే ఈ ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఆన్లైన్ టెస్ట్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో మన మొబైల్లోనే మన లొకేషన్లోనే మొబైల్ ఫోన్లో లొకేషన్ మన ఏరియా లొకేషన్లోనే ఇక్కడ టెస్ట్ అనేది రాయొచ్చు. ఎటువంటి సెంటర్కి మనం విజిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ అది ఫస్ట్ ప్రిలిమినరీ రౌండ్లో మాత్రమే ఇది. నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ ఆఫ్ టెస్ట్ చూసినట్లయితే ఆబ్జెక్టివ్ టైపులో క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. కంప్రెసింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. సో ఎలిజిబిలిటీ చూసినట్లయితే స్టూడెంట్స్ అనమాట స్టడీయింగ్ ఇన్ క్లాస్, అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి 12th వరకు ఎవరైతే స్టడీయింగ్ చేస్తున్నారో ఏ స్కూల్ అయినా పర్వాలేదు అనమాట. ఇండియా అయి ఉండాలన్నమాట. ఓన్లీ ఇండియన్ అయితే వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఏ స్కూల్ అయినా పర్వాలేదు. మరి స్టడీయింగ్లో అయితే ఉండాలి. ఫస్ట్ నుంచి 12th వరకు అయితే చదువుతున్నటువంటి ఏ విద్యార్థి అయినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ ఎలిజిబిలిటీ. సో ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే అంటే ఎవరెవరు అప్లై చేసుకోవాలి అని అనమాట. హూ కెన్ అప్లై, ఎవరు అప్లై చేసుకోవాలి అంటే ఎనీ స్కూల్, ఏ స్కూల్ అయినా పర్వాలేదు. అది స్టేట్ బోర్డ్ అయినా సరే సెంట్రల్ బోర్డ్ అయినా సరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. స్టేట్ బోర్డ్ అయినా సెంట్రల్ బోర్డ్ అయినా ఎవరైనా సరే ఇక్కడ నామినేట్ చేయవచ్చు అనమాట. స్టూడెంట్స్ సంబంధించి ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అయితే ఇండివిజువల్గా కాకుండా మన స్కూల్స్లో నామినేట్ చేసినటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇండివిజువల్ అప్లై చేసుకోవడానికి లేదు. స్కూల్ తరఫున స్కూల్లో నామినేట్ చేసినటువంటి విద్యార్థులని మనము అంటే ఎవరైతే బాగా అయితే ఇందులో సబ్జెక్ట్ బాగుందో వాళ్ళని మాత్రమే మనం నామినేట్ చేసి వాళ్ళకి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకోవచ్చు. హౌ టు అప్లై గమనించినట్లయితే అప్లికేషన్ మనం ఏ విధంగా సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ వెబ్సైట్ అయితే ఒకటి ఇచ్చాడు. ఈ వెబ్సైట్లో అయితే క్లియర్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాను అనమాట. సో ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మనం అప్లై చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఎంత నుంచి ఎంతవరకు అయితే ఉంది మనం అప్లై చేయడానికి. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఫ్రమ్ 3/9/2022 నుంచి 15/10/2022 అంటే నెక్స్ట్ మంత్ 15th వరకు అయితే మనకు ఇంకా అప్లై చేయడానికి అవకాశం ఉంది అనమాట. సో ఎవరైతే ఇక మీరు అదర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే అంటే ఎలిజిబిలిటీకి సంబంధించి, తర్వాత ఈ స్కీమ్ ఆఫ్ టెస్ట్కి సంబంధించి, డ్యూరేషన్ సంబంధించి, మరి అప్లికేషన్ ఫీకి సంబంధించి, ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి, ఈటీసీ అంటే ఇంకా ఇతర ఏమైనా ఉంటే కూడా వాటిని మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఇక్కడ ఈ వెబ్సైట్లో ఉంటుందని క్లియర్గా మీకు చెప్తా ఉన్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ లింక్ ద్వారా కూడా మనము వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ క్లియర్గా మనకు యూజ్ఫుల్ లింక్స్ అని ఇక్కడ ఇచ్చాడనమాట. సో ఇక్కడ మీరు అప్లికేషన్ని ఇక్కడ ఫుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనే దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని మీరు గ్యాదర్ చేసుకొని మరి ఫిలప్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. సో నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే ఇక్కడ లాగిన్ ఉంటుందన్నమాట. సో లాగిన్ అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ లాగిన్ అయ్యి ఉంటే సో లాగిన్ ద్వారా మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే లాగిన్ టు యువర్ అకౌంట్. సో మనం ఒక అకౌంట్ మనము యూజర్ ఐడి ఆల్రెడీ గతంలో మనం లాగిన్ అయ్యి ఉంటే కనుక ఆ అప్లికేషన్ ఐడి నుంచి మనం లాగిన్ అవ్వచ్చు. అంటే గతంలోది యూజ్ అయితే మనకు అవ్వదు. సో మనం ఇప్పుడైతే ఏదైతే రిజిస్ట్రేషన్ అవుతామో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లికేషన్ ఐడి అనేది మనకు వస్తుంది. ఆ ఐడి ద్వారా మనము ఇక్కడ యూజర్ నేమ్ అనేది యూడైస్ కోడ్ స్కూల్కి సంబంధించిన యూడైస్ నెంబర్ని యూజ్ చేసుకొని అప్లికేషన్ ఐడి ఇక్కడ టైప్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. లేదు మనకు అకౌంట్ అనేది లేకపోతే ఇక్కడ
క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మళ్ళీ ఫామ్ అనేది ఇక్కడ వస్తుంది. మీకు ఇందాక నేను చూపించినటువంటి ఫామ్ ఏదైతే స్కూల్ రిజిస్ట్రేషన్ ఫామ్ చెప్పానో సో ఆ ఫామ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే మీ ఈడోస్ కోడ్ని యూజ్ చేసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఐడి వస్తుంది అనమాట. ఆ ఐడిని యూజ్ చేసుకొని మీరు మరి అక్కడ లాగిన్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఐడి ఏమన్నా మర్చిపోతే మళ్ళీ ఇక్కడ ఫర్గాట్ అప్లికేషన్ ఐడి ద్వారా మీరు క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్గాట్ అప్లికేషన్ ఐడి ద్వారా అంటే మీరు స్కూల్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చింటారో సో అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్టయితే మీరు ఆ ఈమెయిల్ అడ్రస్కి మీకు అప్లికేషన్ ఐడి అనేది వస్తుంది అనమాట. సో దాని ద్వారా మళ్ళీ మీరు అప్లికేషన్ ఐడిని తిరిగి పొందొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ అని అడుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని మీకు ఇందాక నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో వెళ్ళి మీరు అక్కడ చూడవచ్చు అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ క్లియర్గా కింద మీకు ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్ అని ఇచ్చాడు. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్గా మాకు ఇండెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ మొత్తం క్లియర్గా ఉంటుంది. మీకు ఎంత ఫీ అనేది ఎక్కడ మనం అప్లై చేయాలి మీ ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ వచ్చేసి ఫీ పేయబుల్ వచ్చేసి రేస్ 50 రూపీస్ అయితే మనకు ఉంది ఒక క్యాండిడేట్కి సంబంధించి. ప్రతి క్యాండిడేట్కు అంటే ఒక క్యాండిడేట్ మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటే 50 రూపీస్ అనేది ఫీ పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ఉంటుందన్నమాట. ఆల్రెడీ మనం చెప్పాము మన టెస్ట్ అనేది ఇక్కడ మోడ్ ఆఫ్ ది టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మీకు కింద నేను ఇందాక ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను కాబట్టి అంతా అదే మ్యాటర్ ఇక్కడ ఉంది. ఆ డ్యూరేషన్ అనేది మీరు గమనించినట్టయితే ఇక్కడ 30 మినిట్స్ టైం ఉంటుంది. మరి ఇక్కడ టైమింగ్ ఆఫ్ ది టెస్ట్ వచ్చేసి మీకు చెప్పాను ఇందాక. సో ఇక్కడ మీకు క్లియర్గా ఈ సెషన్ అనేది అడ్మిట్ కార్డ్ అంటే మీరు ఏదైతే ద టెస్ట్ విల్ బి హెల్డ్ ఇన్ మల్టిపుల్ సెషన్ అంటే సెషన్స్ అనేది మల్టిపుల్గా ఉంటాయి. మీరు ఏ సెషన్లో అయినా కానీ బై ద నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అండ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్. సో ఎంతమంది అప్లై అవుతారో దాన్ని బట్టి సెషన్స్ అనేది టెస్టింగ్ కనెక్ట్ చేస్తామంటే ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్ అని అంటే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ అట్లా సెషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ సెషన్స్లో మనం ఏదో మనకి ఇచ్చినటువంటి హాల్ టికెట్లో ఇచ్చినటువంటి సెషన్కి మనము ఆ టైమింగ్ అనేది ఇస్తాడు. హాల్ టికెట్లో మనం హాల్ టికెట్లో ఇచ్చినటువంటి టైమింగ్కు మనం ఆ సెషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ టెస్ట్ సెంటర్స్ అనేవి ఏమి ఉండవు. సో మనం ఎక్కడైతే మన ఏరియాలోనే మంచి లొకేషన్ ఉన్నటువంటి ఏరియాలో ఆండ్రాయిడ్ మొబైల్లోనే మనము టెస్ట్ రాయొచ్చు అని చెప్పేసి చెప్పాను ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను ఇన్ఫర్మేషన్. ఆ డేట్ ఆఫ్ ది టెస్ట్ అనేది మనకు అనౌన్స్మెంట్ అయితే చేస్తారు వెబ్సైట్లో. ఆ టైమింగ్ సంబంధించినటువంటిది కూడా మీకు హాల్ టికెట్లోనే వస్తుందన్నమాట. ఈ మల్టిపుల్ సెషన్కి సంబంధించి డ్యూరేషన్ అనేది ఏ టైం అనేది కూడా మనకు అక్కడ హాల్ టికెట్లో క్లియర్గా ఇస్తారనమాట. అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ అనమాట. సో అది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మరి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అనేది కూడా మనకు వెబ్సైట్లోనే త్రూ వెబ్సైట్ అని ఇక్కడ ఇచ్చాడు అనౌన్స్మెంట్ అనేది. అంటే మనకు ఎగ్జామ్ రాసిన తర్వాత వెబ్సైట్ని మనం వాచ్ చేస్తుండాలా. వెబ్సైట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, fitindia.gov.in అని మీకు ఇక్కడ ఏదైతే ఉందో వెబ్సైట్, ఈ వెబ్సైట్ల ద్వారా మీరు రిజల్ట్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ కింద మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా ఇంకా డీటెయిల్స్గా మీరు ఇక ఏ విధంగా మనము స్టెప్స్ అనేది ఇచ్చాడనమాట. మీరు ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది మీకు రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా ఇచ్చాడనమాట. సో మీరు ఇక్కడ పూర్తిగా చదివి కూడా మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు. సో మీరు ఫీ పేమెంట్ కూడా ఇక్కడ డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఏ విధంగానైనా ఫిల్అప్ మనం పే చేయొచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఆ విధంగా ఇచ్చాడు. మీరు ఇంకా క్లియర్గా స్టడీ చేసి కూడా దాన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది డీటెయిల్గా. మీరు నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఆ సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాము క్యాండిడేట్స్కి ఎంత తీసుకుంటారని చెప్పేసి ఫీ రేట్ అనేది మనకు 50 రూపాయలు అనేది మనం పే చేయవలసి ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీ అనమాట ఇది. సో ఇదే మ్యాటరే మళ్ళీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా మీరు డెప్త్గా చదువుకోవాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్ అంతా క్లియర్గా ఉంటుంది. సో మీరు రౌండ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట. మీకు ఆల్రెడీ నేను చెప్పాను అనమాట. మన ఫస్ట్ ఇది ఫేజ్ 1 అనేది ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ రౌండ్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్ ప్రిలిమినరీ రౌండ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ గమనించినట్లయితే మీకు ప్రిలిమినరీ రౌండ్లో ఏ విధంగా ఉంటుందని ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా క్లియర్గా ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ అనేది ఇక్కడ కిందికి వస్తే మీకు స్టేట్ రౌండ్ అనేది ఉంటుందన్నమాట. ప్రిలిమినరీ రౌండ్ తర్వాత స్టేట్ రౌండ్ అనేది మళ్ళీ ఉంటుంది. సో మనం అక్కడ క్వాలిఫై అయితే మళ్ళీ స్టేట్ రౌండ్కి అయితే ఎలిజిబిలిటీ అవుతాము. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి నేషనల్ రౌండ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఫైనల్ అన్నమాట ఇది. సో ఇది మీరు గమనించినట్లయితే ఈ విధంగా టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, ఈ విధంగా జరుగుతుంది.
సో ఆల్రెడీ మనం చెప్పాము మోడ్ ఆఫ్ ది టెస్ట్ అనేది. సో ఆల్రెడీ మీకు ఆన్లైన్ మోడ్ అని చెప్పేసాము, ఇంటర్నెట్ బేస్డ్ అని చెప్పేసాము. సో అవే మనకు క్లియర్గా ఉన్నాయి. మరి మీరు ఇంకా ఒకసారి మరి ఇది డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు పూర్తిగా స్టడీ అయితే చేయొచ్చు. సో ఇది డీటెయిల్స్ అయితే మీకు నేను ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ పూర్తిగా మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఇండెంట్ మొత్తం ఇక్కడ కింద క్లియర్గా ఉందన్నమాట. ఏదైతే పాయింట్స్ 27 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్లియర్గా ఇచ్చారనమాట.